మూడేళ్ల చిన్నారిని మీదన అత్యాచారం చేశాడంట మద్యం మత్తులు. ఆ రాక్షసుని చంపేసిన పాపం ఏమైనా ఉందా అనేది ఆలోచించాలి. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికొచ్చిన మూడేళ్ల చిన్నారి మీద యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా ఆ పసిపాపను ఆడిస్తున్నట్టు నటిస్తూ చర్చి వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం ఏ కంబాల దిన్నె శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు బంధువులు జరిపిన లెక్క ప్రకారం ఏ కంబాల దిన్నె గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన యువతకు శుక్రవారం వరుడి గ్రామంలోని చర్చిలో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి పొద్దుటూరు మండలం అమృత్ నగర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ మూడేళ్ల కుమార్తెను తీసుకుని గురువారం వచ్చారు. కాగా మోరగుడి నుంచి దూదేకుల రహమతుల్లా కూడా ఈ పెళ్లికి హాజరయ్యాడు. రహమతుల్లా గురువారం రాత్రి చర్చి దగ్గర చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు. శుక్రవారం మధ్యాహ్నం వివాహం అయిన తర్వాత చిన్నారి కనబడ్డం లేదనే విషయాన్ని గుర్తించారు. బాలిక తల్లిదండ్రులతో పాటు అందరూ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. కాగా అంతకుముందే అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా రహమతుల్లా చిన్నారిని మాయమాటలు చెప్పి చర్చి వెనక్కి తీసుకెళ్లాడు. ఆమె నోట్లో అరటిపండు కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేశాడు. ఆ పైన ఏమీ ఎరగనట్టు చర్చిలోకి వచ్చాడు. అయితే బాలిక కోసం ఎదుగుతున్న కొందరు రహమతుల్లా చొక్కా మీద రక్తం మరకలు గమనించి అతను నిలదీశారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నిస్తే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలో కొందరు చర్చి వెనక ముళ్ల పొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తలమంచిపట్నం పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు పోలీస్ స్టేషన్కి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. రహమతుల్లాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు తప్పతాగి దారుణానికి పాల్పడడానికి చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మద్యానికి బానిస అయినటువంటి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్తున్నారు.